కేంద్ర కేబినెట్ కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ కు అప్రూవల్ తెలిపింది. నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పుడు కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్, ఒరిస్సాలో 2, పంజాబ్లో 1, ఆంధ్రప్రదేశ్లో 1. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో ఈ ప్రాజెక్ట్స్ మీద 50% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సెమీ కండక్టర్ మిషన్ 2021లో ఈ దిశగా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో కొత్త వైభవం వచ్చినట్లే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారి కథనం ప్రకారం ఈ 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ అనేవి టోటల్గా ఈ 4కి కలిపి 4,594 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంట. ముఖ్యంగా కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ యూనిట్స్ కావచ్చు, వీటి మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెడుతున్నామంట. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కి సెమీ కండక్టర్స్ చాలా అవసరం అనమాట. సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ లేదే ఏ దేశం కూడా డెవలప్డ్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే సెమీ కండక్టర్సే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి కీలకం కాబట్టి ఏ దేశం గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలన్నా సెమీ కండక్టర్సే ప్రత్యేకం అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక గత 11 సంవత్సరాలు కనుక మనం చూస్తే భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది 6 times గ్రో అయిందంట. అంతేకాదు దీని మార్కెట్ ఇప్పుడు 12 lakh crores ఉందంట కూడా. సో ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ అనేవి భారతదేశంలో చాలా పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు 3.3 lakh crores మనం చేస్తున్నాం. అంతేకాదు మొబైల్ ప్రొడక్షన్ కూడా భారతదేశంలో 28 times పెరిగిందంట గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు భారతదేశంలో 5.5 lakh crores మొబైల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంట. ఈ దిశగా ఏ దేశం కూడా ఎలక్ట్రానిక్స్ హబ్గా మారాలన్నా, ఏ దేశం ఎలక్ట్రానిక్స్లో ముందుకెళ్లాలన్నా దానికి కావాల్సింది సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కావాల్సింది చిప్ డిజైనింగ్ కావచ్చు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కాంపౌండ్ సెమీ కండక్టర్స్ కావచ్చు, లేదా ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్స్ కావచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ దిశగా ఇప్పుడు కొత్తగా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు భారతదేశంలో. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ సౌత్ కొరియా కొలాబరేషన్తో ఒక యూనిట్ పెడుతున్నారంట. దీనికి సంబంధించి అంటే ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏపీలో 468 crores ఇన్వెస్ట్ చేస్తుందంట. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 96 million యూనిట్స్ అనేది ఈ ప్యాకేజింగ్ టెస్టింగ్ ఆఫ్ చిప్స్ లో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ సంబంధించి ఓసాట్ ఫెసిలిటీ స్టార్ట్ చేయనున్నారు. ఓసాట్ అంటే అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారనమాట. దీనివల్ల చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా భారతదేశంలో నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ లేదా ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా వీటన్నిటిని డెవలప్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా భారతదేశంలో సెమీ కండక్టర్స్ ని డెవలప్ చేయడం, అదేవిధంగా డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం కూడా దీనిలో భాగం. దాంతోపాటు భారతదేశంలో సెమీ కండక్టర్స్ సంబంధించిన రా మెటీరియల్స్ కావచ్చు, ఇతరత్ర ఎక్విప్మెంట్ కావచ్చు, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ రాకుండా చూసుకోవడం అనమాట. దాంతోపాటు కొత్త కొత్త స్టార్టప్స్, సెమీ కండక్టర్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటిని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో మొత్తానికి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి కమర్షియలైజేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి పెడుతోంది.